హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నందిని ఆంటీ వైఫ్ ఫుడ్స్. ముఖ్యంగా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడున మేము చింతపండు పులిహోర చేసుకున్నాం. చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలంటే ముందుగా చింతపండును వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలను, జీలకర్రను, వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించాలి. తరువాత ఆనియన్స్ను, పచ్చిమిరపకాయలను వేసి బాగా వేయించాలి. తరువాత పసుపును యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండును, గుజ్జును సపరేట్గా, రసాన్ని సపరేట్గా చేసుకొని మనం చేస్తున్న మిశ్రమంలో ఆ చింతపండు రసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పులిహోర ప్రిపరేషన్ రెడీ అవుతుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పులిహోరని చేసుకుందాం. వేడివేడి అన్నంలో వేసుకొని పులిహోరని చేసుకోవచ్చు. ఇంత ఈజియెస్ట్ వేలో పులిహోరని చేసుకోవచ్చు. మేము చేసుకున్నాము, మీరు కానీ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నందిని ఆంటీ వైఫ్.